హాయ్ అండి. ముందుగా 4 సైడ్స్‌కున్న బ్రౌన్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ మొత్తాన్ని వేరొక బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండీ! వీటన్నిటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ పాలను తీసుకొని పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి లెక్క కలుపుకుంటాం కదండీ! అలా ఉండొచ్చేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకటొకటిగా ఉండలుండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు చక్కెర తీసుకోవాలి. ఈ ఒక కప్పు చక్కెరకి నేనైతే 2 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. మీరైతే మీ షుగర్‌కి తగ్గట్టు పోసుకోండండి. తర్వాత చక్కెర అంతా బాగా కరిగిపోయేటట్టు కలుపుకోవాలి. చక్కెర కరిగినాక కొద్దిగా ఉండాలండి. ఇంకొంచెం చిక్కపాకం రావాలి. మరీ చక్కెర కరగగానే వేస్తే పాకం అనేది బాగా వాటర్‌గా ఉంటుంది. అలా చేయకుండా చక్కెర అనేది కరిగిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూడండండి కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక 2, 3 నిమిషాలు ఉంచుకోవాలి. చూడండండి ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం. పాకం అనేది ఇలా రావాలి. ఈ టైంలో అయితే కొద్దిగా సాఫ్రాన్ అంటాం కదండీ! అదే కుంకుమ పువ్వు అది వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేయండి. సాఫ్రాన్ వేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒకటొకటిగా వేసుకోవాలి. స్టవ్‌నయితే కంప్లీట్‌గా సిమ్‌లో పెట్టుకొని వేసుకోండండి. లేదంటే ఒకటి మాడిపోతుంది. ఒకటి మంచిగా కలర్‌లోకొస్తుంది. అలా కాకుండా స్టవ్‌ని కంప్లీట్‌గా సిమ్‌లో పెట్టుకొని వేశారంటే అన్నీ సేమ్ కలర్‌లోకొస్తాయి ఈ బాల్స్ అనేవి. ఇప్పుడు వెంటనే కలపకుండా ఒక 2, 3 నిమిషాల తర్వాతే కలపండండి. స్లోగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండండి కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. మీరు హైలో అయితే పెట్టొద్దండి. ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లోనే ఉంచాలి. చూడండండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి మనం ఇందాక పాకం చేసి పెట్టుకున్నాం కదండీ! చక్కెర పాకం అందులో వేసేసుకోవాలి బాల్స్ అన్నిటిని. తర్వాత టైం ఉంటే మీకు ఒక 1 అవర్ ఉంచుకోండండి. ఈ పాకం అనేది గులాబ్ జామ్‌కి బాగా పడుతుంది. ఇంకా ఒక 4, 5 గంటలు ఉంచారంటే ఈ పాకం అనేది గులాబ్ జామున్‌కి బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అంతే అండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.